హలో అండి, వెల్కమ్ టు బారు స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో అయితే నేను ఆన్లైన్లో కొన్ని ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసుకున్నాను అండి. సో ఈ ప్రోడక్ట్స్ అన్నిటి గురించి కూడా మీకు చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మనం బేసిక్గా ఏంటంటే ఒక ప్రోడక్ట్ మనం ఆన్లైన్లో తీసుకోవాలి అంటే మోస్ట్లీ అన్నిట్లోనూ రివ్యూస్ చూస్తూ ఉంటామండి. యూట్యూబ్లో కానివ్వండి, లేకపోతే అక్కడ ఆన్లైన్లో మనం కొనేటప్పుడు అక్కడ రేటింగ్ ఎంత ఇచ్చారు, దాని యూసేజ్ ఎలా ఉంటుంది, ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా. సో వీటన్నిటిని బేస్ చేసుకొని నేను కొన్న ప్రోడక్ట్స్ని నేను మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను అండి. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఐటమ్స్ మీకు కిచెన్లో యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే కనుక మీరు పర్చేస్ చేయొచ్చు. సో వీటి లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో ఫస్ట్ నేను చూపిస్తుంది అయితే ఇదైతే గ్యాస్ టోస్టర్ అండి. సో నేనైతే శాండ్విచెస్ మేక్ చేయడానికి ఇప్పటి వరకు కూడా నేను దోశ ప్యాన్ మీద లేకపోతే ఓవెన్లో అలాగా చేస్తూ ఉన్నాను అనమాట. సో నాకు అది కొంచెం ఆ ఓవెన్ తీసి అదంతా కొంచెం టైం పడుతూ ఉంటుంది, ఎందుకంటే మా కిచెన్లో వచ్చేసరికి కొంచెం చిన్న స్పేసే ఉంటుంది కాబట్టి నేను ఈ గ్యాస్ టోస్టర్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాను అండ్ క్వాలిటీ బేసిస్గా అయితే చాలా బాగుందన్నమాట. సో ఇది హ్యాండిల్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది, ఎందుకంటే మనం వెంటనే ఎలా అంటే చిన్న ప్యాన్ తీసేసి దోశ వేసినంత ఈజీగా మనం ఈ గ్యాస్ టోస్టర్ మీద శాండ్విచెస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ శాండ్విచెస్ అండి, ఇంకా మనం ఏదైనా వెరైటీగా చేసుకోవాలన్నా కూడా మనకి ఏదైనా ఇంట్లో బ్యాటర్స్ రెడీగా ఉండి మనకి బ్రెడ్ లేకపోయినా కూడా ఆటాతో అయినా, సో ఎలా అయినా సరే మనం ఏదైనా చేయాలంటే వెంటనే అయిపోతుందన్నమాట. సో నేను దీని యూజ్ అయితే ఇంకా చేయలేదు కాబట్టి సో పర్పస్ క్వాలిటీ బేస్ మీద అయితే చాలా బాగుందనమాట. అండ్ దీనికి ఇలాగ వెనక ఒక క్లిప్ టైప్ కూడా ఇచ్చారనమాట. మనం ఏదన్నా హైట్గా పెట్టి అదేమన్నా బయటికి రాకుండా స్ప్రెడ్ అవుట్ అవ్వకుండా ఏంటంటే మనకి ఇక్కడ ఒక క్లిప్ లాగా ఇచ్చారనమాట. హ్యాండిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి పక్కకి పోకుండా అంటే గట్టిగా పట్టుకోవడానికి కూడా చాలా బాగుందనమాట. సో ఓవరాల్గా అయితే నాకు ఇదైతే నచ్చిందండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు దీనిపైన ఏదో ఒక రెసిపీ కూడా చేసి చూపిస్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక హ్యాండ్ డస్టర్ టైప్ అండి, అంటే మనకి మోపర్ లాగా ఉంటుంది కదా, సో సేమ్ అదే క్లాత్లో ఇస్తారనమాట. కాకపోతే ఇది వచ్చేసరికి మనం ఈజీగా ఇలా హ్యాండ్కి వేసేసుకొని చక్కగా కూడా మనం ఏదైనా క్లీన్ చేసేసేయచ్చు. సో ఏదైనా టీవీ స్క్రీన్ కానీ, ఫ్రిడ్జెస్ కానీ, విండోస్ కానీ, లేదంటే మనకి డోర్స్ కానీ, మాకైతే ఇక్కడ చాలా ఎక్కువగా వస్తుందండి డస్ట్ అనేది. సో పొల్యూటెడ్ అనమాట ఫుల్ ఈ సిటీ వచ్చేసరికి, అండ్ కాబట్టి రోజు క్లీన్ చేయాల్సి వస్తుంది. సో అందుకని నేను ఈ హ్యాండ్ డస్టర్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. సో ఎందుకంటే మనం జస్ట్ ఇలా హ్యాండ్కి వేసేసుకొని వెంటనే రబ్ చేసేసి అండ్ వెంటనే క్లీన్ చేసేసుకొని ట్రై చేసేసుకోవచ్చండి. అండ్ ఇదైతే నేను యూజ్ చేశాను అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మనం ఎక్కువగా చీపురుతో కానీ అలాగా మోపర్స్తో కానీ క్లీన్ చేయడానికి ఏదైనా క్లాత్ తీసుకొని క్లీన్ చేయడం కంటే ఇదైతే వెంటనే నాకు ఈజీగా అయిపోతుంది. సో ఈ ఐటమ్ అయితే చాలా బాగుందండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, సో మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది ఒక బాక్స్ టైప్ అండి, అంటే మనకి కంటైనర్ బాక్స్ లాగా అనమాట. మనకి ఏదైనా పికిల్స్కి కానీ, లేదంటే ఏదైనా పౌడర్స్కి కానీ, లేదంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికైనా పికిల్స్కైనా కూడా చాలా బాగుందండి. అండ్ ఇలా 4 కంటైనర్స్గా ఇచ్చేసేసి అండ్ 4 స్పూన్స్ కూడా ఇచ్చారనమాట వీటిల్లో. అండ్ ఇవైతే నేను ఒక 2 బాక్సెస్ని ఆర్డర్ చేసేసుకున్నాను. సో నేనైతే ఇలా డైలీ యూస్కి దీన్ని యూస్ చేసుకున్నాను, ఎందుకంటే మార్నింగే క్యారేజ్ బాక్సెస్ చేసేసేయాలి కాబట్టి. సో చాలా హడావుడిగా ఉంటుంది కాబట్టి నేను ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసేసి ఒక బాక్స్ తీసేస్తే అన్నీ ఉంటాయి కాబట్టి త్వరగా అయిపోతుందని నేను ఇలా యూస్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇది గ్లాస్ బౌల్ సెట్ అండి. నేనేంటంటే ఇవి లంచ్ బాక్సెస్కి, పిల్లల లంచ్ బాక్సెస్కి అండ్ అలానే మా హస్బెండ్ లంచ్ బాక్సెస్కి కూడా దీన్ని యూస్ చేసుకోవడానికి నేను ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేశాను. అండ్ ఇవేంటంటే గ్లాస్ బండి, ప్లాస్టిక్ కాదు, అండ్ అలానే మైక్రోవేవ్ సేఫ్, దానికి తోడు లిడ్కి కూడా పైన ఇలా హోల్స్ ఇచ్చారు చూసారా అండి. మనం ఏదన్నా వేడివి పెట్టినా కూడా ఈ పైన లిడ్కి ఇలాగా స్మాల్ క్యాప్ ఓపెన్ చేసామంటే దీనిలో వ్యాక్యూమ్ అంతా కూడా పోతుందండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇలాగా లీక్ ప్రూఫ్ కూడా అండి. సో ఎందుకంటే చూసారా ఇక్కడ లీక్ ప్రూఫ్ అంటే మనకి బయట ఏది లీక్ అవ్వకుండా, ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు రసం, పెరుగు అలాంటివి వేసుకుంటాం కదండి, సో అలా పెట్టుకున్నప్పుడు బయటికి లీక్ అవ్వకుండా ఉండడానికి ఏంటంటే ఇలా ఇచ్చారనమాట. సో ఇవి వచ్చేసరికి మొత్తం 3 బాక్సెస్ అండి సెట్. అండ్ నేను సెకండ్ టైం ఆర్డర్ చేశాను అండి. ఆల్రెడీ ఫస్ట్ టైం ఆర్డర్ చేసి యూస్ చేస్తున్నాను. సో నాకు బాగా నచ్చాయన్నమాట. సో మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. సో అందుకని నేను మళ్ళీ ఇంకో సెట్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో
నెక్స్ట్ వచ్చేసరికి చాపింగ్ బోర్డ్ అండి. సో ఈ చాపింగ్ బోర్డ్ ఏంటంటే నేను స్టీల్ చాపింగ్ బోర్డ్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పటివరకు నేనైతే యూజ్ చేసింది ప్లాస్టిక్. సో అది కూడా నాకు చాలా రోజులైందని చెప్పేసి సో ప్లాస్టిక్ని కొంచెం అవాయిడ్ చేద్దామని చెప్పేసి ఇలాగా స్టీల్ చాపింగ్ బోర్డ్ని ఆర్డర్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసరికి అయితే వెయిట్ బాగా ఎక్కువగా ఉందండి. అంటే మొయ్యలేనంత బరువు అయితే కాదండి, బట్ పట్టుకుంటే మనకి తెలుస్తుందనమాట వెయిట్. అండ్ అలానే కొంచెం మందంగా కూడా ఉంది. అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందనమాట స్టీల్ చాపింగ్ బోర్డ్ అనేది. కాకపోతే కొంచెం సైజ్ మాత్రమే కొంచెం చిన్నగా అనిపించింది, బట్ హార్డ్గా కూడా ఉంది. క్వాలిటీ బేసెస్ కానీ కొంచెం మందంగా ఉండడం కానీ సో ఇలాగైతే ఓవరాల్గా ఓకే ప్రోడక్ట్ అనేది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇడ్లీ పాట్ అండి. అండ్ ఇడ్లీ పాట్ కంటే ఇడ్లీ కడాయి అనడం చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఎందుకంటే ఇది వచ్చేసరికి ఒక పెద్ద కళాయిలో ఇవి ప్లేట్స్ అన్నీ కూడా ఇచ్చారనమాట. అండ్ టోటల్గా వచ్చేసరికి 6 ప్లేట్స్ అనుకుంటండి. అంటే ఒక 2 ఏమో డోక్లా, అంటే బేసిక్గా ఇక్కడ నార్త్ వైపు ఎక్కువగా డోక్లాస్ చేసుకుంటూ ఉంటారనమాట, కొంచెం శనగపిండితో కానీ అలాగా. సో ఇలాగ 2 వచ్చేసరికి డోక్లా ప్లేట్స్. మనకి క్యారీ చేయడానికి సైడ్ ఇలాగా పట్టుకోవడానికి కూడా బాగా ఇచ్చారండి గట్టిగా. అంటే ఒకటేమో వెజిటేబుల్స్ మనం కుక్ చేసుకొని బాయిల్ చేసుకోవడానికి అలాగ చిల్లుల ప్లేట్ లాగా ఒకటి ఇచ్చారు కదా అది. అండ్ 2 వచ్చేసరికి డోక్లా ప్లేట్స్, ఇంకొక 2 వచ్చేసరికి ఈ ఇడ్లీ ప్లేట్స్ అండి. అండ్ ఒక్కొక్క దానిలో వచ్చేసరికి 7 ఇడ్లీస్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇది ఒక కళాయి లాగా ఉందండి. అండ్ ఇవైతే ప్లేట్స్ అన్నీ కూడా చాలా బరువుగా ఉన్నాయండి. అండ్ ఇవి వెనక వచ్చేసరికి కాపర్ ఇచ్చారనమాట. మనం ఏదన్నా బిర్యానీస్ కానీ ఏదంటే రైస్ ఐటమ్స్ చేసుకోవడానికి కూడా బాగా ఉంది. సో మనకి ఆల్ ఇన్ వన్ పర్పస్గా నాకు ఇది బాగా నచ్చింది. నేను ఆన్లైన్లో చూసినప్పుడు రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది క్వాలిటీ కూడా బాగుందండి. అండ్ ఓవరాల్గా అసలు ఒక్కొక్క ప్లేట్ అయితే చాలా మందంగా ఉంది. అండ్ అలానే పట్టుకోవడానికి కూడా వీళ్ళు హ్యాండిల్ చేయడానికి కూడా చాలా బాగా ఇచ్చారనమాట. అండ్ ఇలాగ మనకి ఎలా కావాలంటే అలాగ ఇడ్లీస్తో పాటు మనం ఏదైనా వెజిటేబుల్స్ కుక్ చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా కేక్స్ కానీ బాయిల్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుందనమాట. సో టోటల్గా ఇవి 6 ప్లేట్స్ ఇచ్చారండి. అండ్ దీని యూసేజ్ కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో నేను మీకు పోస్ట్ చేస్తాను అండి. సో నేనైతే నెక్స్ట్ వీడియోస్లోనే మోస్ట్లీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ ఇవైతే చాలా బాగున్నాయండి క్వాలిటీ బేసిస్ మీద. సో మీకు ఎవరికైనా సరే ఈ ప్రోడక్ట్స్ నచ్చినా లేదంటే యూసేజ్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరైతే నో డౌట్ అనమాట మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంతలా చెప్తున్నా అని మీరు ప్రమోషన్ అయితే అనుకోవద్దండి. నేను నా సొంతగా ఇవి కొనుక్కొని నాకు యూసేజ్ ఉంది కాబట్టి నేను మీకు కూడా ఈ వీడియోస్ అనేది షేర్ చేశాను. సో మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.